కావాల్సిన వారు తీసుకోగలని మనం చేస్తున్నాం. సహోదరులు ఎవరైనా పాటల పుస్తకాలు తీసుకొని మరి మధ్యలో తీసుకొచ్చినట్లయితే కావాల్సిన వారు తీసుకుంటారు. కాబట్టి అందుబాటులో ఉన్నవారు ఆ కీర్తన పుస్తకాలు తీసుకురావాల్సింది మనం చేస్తున్నాం. లేచి నిలబడి మొదటి చరణం పాడుకుందామండి. దయచేసి అందరూ నిలబడినట్లయితే మొదటి చరణం కలిసి పాడుకుందాం. సియోను కొండకు సియోను కొండకు సియోను కొండకు చేరుకున్నాము. సియోను కొండకు సియోను కొండకు చేరుకున్నాము. ఇందలేదు నీతి మందులు భయము లేదు సంపూర్ణులు. ఇందలేదు నీతి మందులు భయము లేదు సంపూర్ణులు. నీవి కావు నీవే నా సొత్తు, నావి కావు నేనే నీ సొత్తు. నీవి కావు నీవే నా సొత్తు, నావి కావు నేనే నీ సొత్తు. నీవే నా స్వాస్థ్యము, నేనే నీ స్వాస్థ్యము. నీవే నా స్వాస్థ్యము, నేనే నీ స్వాస్థ్యము. నీవి కావు నీవే నా సొత్తు, నావి కావు నేనే నీ సొత్తు. నీవి కావు నీవే నా సొత్తు, నావి కావు నేనే నీ సొత్తు. తెరకు లోపల నిలిచి ఉన్నాము. తెరకు లోపల తెరకు లోపల తెరకు లోపల నిలిచి ఉన్నాము. మరణము లేదు హే ప్రియులం, ఓటమి లేని విజయ వీరులం. మరణము లేదు హే ప్రియులం, ఓటమి లేని విజయ వీరులం. నీవి కావు నీవే నా సొత్తు, నావి కావు నేనే నీ సొత్తు. నీవి కావు నీవే నా సొత్తు, నావి కావు నేనే నీ సొత్తు. నీవే నా స్వాస్థ్యము,
చక్కని కీర్తన ద్వారా ప్రభు నామాన్ని మహిమపరిచిన గ్రేస్ కోయర్ టీం వారికి ప్రభు పెట్టు వందనాలండి. ఈ యొక్క సమయంలో మనము రెండో వర్తమానాన్ని వినడానికి మన మనసులు మనం సిద్ధం చేసుకుందాము. మంగళగిరి ప్రాంతం నుంచి చేరి వచ్చిన దేవుని సేవకులు ప్రదీప్ గారు వచ్చి రెండో వర్తమానాన్ని అందించవలసిందిగా ప్రేమతో మనం చేస్తాం. ప్రభునామమున మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దైవ కుమారుల ఉత్సవాలకి విచ్చేసిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు, అలాగే దేవుని సేవకులందరికీ నా ప్రేమ వందనాలు చెల్లిస్తున్నానండి. నిజంగా శ్రేష్టమైన వర్తమానం విన్నాం. ఆత్మ ప్రభువు నడిపింపు అంటే ఇలానే ఉంటుంది ప్రియులారా. కొద్ది సౌండ్ పెడతారన్న. ఆత్మ నడిపింపు అంటే ఇలానే ఉంటుంది. అయితే వాస్తవంగా నేను నిన్నటి దినాన వచ్చినప్పుడు ఈ పెండాల్లోకి అడుగు పెట్టంగానే నేను నిజంగా ఆ యొక్క ఆత్మ సంచారాన్ని నేను ఆస్వాదించాను ప్రియులారా. ఎందుకంటే వాస్తవంగా నేనెవరో మీకు శరీరరీతిగా ఎరుగుతారా? మనం ఎవరూ కూడా శరీరరీతిగా ఎరగని వారం ప్రియులారా. అయినప్పటికీ మన విశ్వాసం బట్టి ప్రేమ మనల్ని ఇక్కడికి తీసుకుని వచ్చింది. దానికి మూలం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మహాకృపా ప్రియులారా. కాబట్టి మొదటి వర్తమానం సంగీత్ బ్రదర్ చాలా చక్కగా వర్తమానాన్ని అందించారు. వాస్తవంగా నేను నిన్న రాత్రి కూడా నేను ఏ వర్తమానాన్ని దేవుడు అందించాలని అనుకున్నప్పుడు దేవుని నీతి మీదే మాట్లాడమని ఆత్మ ప్రభువు నాకు కూడా సెలవిచ్చాడు. అంటే దాని ఉద్దేశం ఆత్మ నడిపింపు ప్రతి విషయంలో ఇక్కడ ఒక్కటిగానే ఉంది ప్రియులారా. కాబట్టి ఈ దైవ కుమారుల ఉత్సవాలకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆ ఆత్మ నడిపింపుని, ఆత్మ సంచారాన్ని అనుభవించును గాక. చిన్న ప్రార్థనతో మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామములకు బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములైనా గడిచిన కాలం తీవ్రకాచి రక్షించి మరొక దినాన్ని ఇచ్చి నాయన మరి మొదటి వర్తమానములు నాయన మరి మాకు అథారిటీ దేవుని నీతి అనే వస్త్రాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అట్టి నీతి ద్వారా మేము నాయన మరి నీ యొక్క వాగ్దానాలని నాయన మరి స్వతంత్రించుకుంటూ దేవుని నీతిలో నాయన ముందుకు సాగుతూ ఆ వాగ్దానాన్ని స్వతంత్రించులాగా మీరు కృప చూపించమని, తర్వాత మాట్లాడే నీ యొక్క దాసుడు వట్టివాడు మట్టివాడు నోటి మాంద్యం గలవాడును నీ సులువుచాటును మరుగుపరిచి వర్తమాన వాక్యాన్ని మీరే అందించమని, చేరువచ్చిన ప్రతి బిడ్డని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మరి వారికి కావలసిన వర్తమాన వాక్యాన్ని మీరే అందించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, 31, 32, 33 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 33 వరకు చదువుకుందాం ప్రియులారా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ప్రభు స్తోత్రములు. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఫలింపజేయను గాక. 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును
నీతిని మొదట వెదకుడి అంటున్నారు. ఆయన రాజ్యాన్ని మనం వెతకాలంటే మనమందరం ఏమి పొందుకోవాలండి? ఇప్పుడే మనం విన్నాం కదా, చెప్తారా? దేవుని నీతిని పొందుకోవాలి. మానవుడు దేవుని నీతిని అనుభవిస్తున్నప్పుడు ఒక వాగ్దానాన్ని పొందుకుంటాడని మనకందరికీ తెలుసు. ఏం వాగ్దానం అది? జీవం గూర్చిన వాగ్దానం. ప్రియులారా, జీవం గూర్చిన వాగ్దానాన్ని మనం దేని ద్వారా పొందుకుంటున్నామంటే దేవుని నీతి ద్వారానే. ఆ జీవన గూర్చిన వాగ్దానము మనం ఏ రీతిగా పొందుకుంటాం? ఏ రీతిగా? లాస్ట్లో చెప్పి వదిలేసారు అన్న ఒక వాక్యం. ఏంటది? సువార్త ద్వారా పొందుకుంటాం ప్రియులారా. ఏ వాగ్దానం అది? మనందరికీ తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఏం పొందుకున్నాం మనం? వాగ్దానముగా సువార్తను వాగ్దానముగా పొందుకున్నాం ప్రియులారా. కాబట్టి ఆ సువార్తను వాగ్దానాన్ని, ఆ సువార్త ద్వారా మనం ఏదైతే పొందుకున్నామో ఆ సువార్త దేని ద్వారా పొందుకున్నాం? ఆ సువార్త ఎలా పొందుకున్నాం మనం? చెప్పాలి. విశ్వాసము ద్వారా. అవునా కాదా? రోమీయులకు రాసిన పత్రిక మనకందరికీ తెలుసు. ఈ వచనాలందరికీ తెలుసు. అయినప్పటికీ ఆత్మ నడింపు, ఆత్మ సహాయం కోసం మనం ఖచ్చితంగా లేఖనానుసారంగా మనం ఆయనను వెతకాలి. కనుక ఆ దేవుని నీతిని మనం వెతకినప్పుడే లేఖనానుసారంగా మనము ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోగలవారం. కాబట్టి ఆ దేవుని నీతి ఏ రీతిగా మనం పొందుకున్నాం? ఆ దేవుని నీతిని సువార్త ద్వారా, జీవాన్ని గురించిన వాగ్దానము ఏదైతే ఉందో అది సువార్త ద్వారా మనం పొందుకున్నాం ప్రియులారా. ఆ సువార్తను దేవుడు వాగ్దానముగా చేశాడా లేదా? మరి సువార్తను వాగ్దానముగా పొందుకున్నప్పుడు మనకి ఏమి ఆపాదించబడింది? దేవుని నీతి ఆపాదించబడింది. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. విశ్వాసం ద్వారానా, లేకపోతే మరి మీ యొక్క సామర్థ్యం ద్వారానా? సామర్థ్యం ద్వారా ఏమాత్రము కాదు ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అది దేని ద్వారా పొందుకోలేదు కానీ అబ్రహాము ధర్మశాస్త్రం వలనైనా వాగ్దానం కాదది. అది విశ్వాసం మూలమైన నీతి ద్వారా పొందిన వాగ్దానం ప్రియులారా. మరి ఆ వాగ్దానం మనము నీతి ద్వారా, విశ్వాసం ద్వారా మనం పొందుకున్నప్పుడు మన కొనసాగింపు ఎలా ఉండాలి అంటే, వాగ్దానం జీవం గురించినది అయినప్పుడు ఆ జీవం గురించిన వాగ్దానము కూడా దేని ద్వారా? సువార్త ద్వారానే. అవునా కదా? దాని ద్వారానే మనకి ఏం మళ్ళీ దేవుని నీతి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు ఏం బయలుపరచబడుతుందండి? మనం ఏదైతే పొందుకున్నామో విశ్వాసములో అభివృద్ధి పొందాలన్నా, అంతకంతకు విశ్వాసము కలగాలన్నా దేవుని నీతి. మరి ఇప్పుడు మనం దేవుని రాజ్యాన్ని, మనం ఆయన నీతిని వెతకాలంటే మనకి ఆ సువార్త ద్వారానే మనకు జీవితం ఉంది ప్రియులారా. చాలామంది అంటుంటారు, సువార్త చెప్తున్నాం బ్రదర్ అంటే, ఆ సువార్త చెప్పడానికి వీళ్ళందరూ విశ్వాసులు బ్రదర్. ఏం చెప్పాలి? దేవుని వాక్యం చెప్పాలి, దావీదు గురించి చెప్పండి, అబ్రహాం గురించి చెప్పండి, లేకపోతే క్యారెక్టర్ స్టడీస్ చెప్పండి అని అంటున్నారు. దాని ద్వారా మనము నీతిని పొందుకున్నట్లయితే ఇంక మనకి ఆ పక్షంగా క్రీస్తు చనిపోయింది ఎందుకండి? నా మాటలు కొద్దిగా చిన్నగానే ఉంటాయి. ప్రభు సహాయం చేయలాగానే మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. అంటే మనం పొందుకున్న ఆ యొక్క దేవుని నీతి ఏదైతుందో అది మన క్రియల మూలముగా కలగలేదు ప్రియులారా. మరి వాస్తవంగా దేవుని నీతి ధర్మశాస్త్రం మూలముగా మనం పొందినట్లయితే ఆ పక్షముగా క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో. ఆ ధర్మశాస్త్ర మూలముగా కాకుండా దేవుని నీతి మూలముగా వాగ్దానం పొందిన ఆ విశ్వాసానికి ఆది అయి ఉన్న ఎవరు? అబ్రహాము. ఆయన పొందిన వాగ్దానం ద్వారా మనందరికీ తెలుసు, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో సమస్త వంశములు చెప్పాలి ఆశీర్వదింపబడినని రాశారు. అంటే ఇప్పుడు మన అన్ని జనులైన మనము ఆ సువార్త ద్వారానే
మనము రక్షింపబడ్డాం. కాబట్టి మనమందరము ఆ సువార్త ద్వారానే మనం ఏం వెతకాలి? దేవుని నీతిని వెతకాలి ప్రియులారా. దేవుని నీతి అంటే ఆ జీవం గురించిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటున్నప్పుడు మనకి దేవుని నీతి అంతకంతకు మనల్ని ఏమవుతుంది? సంపూర్ణంగా చేస్తుంది. అవునా కదా? మనమందరం శరీరరీతిగా విమోచింపబడిన వారము. నిత్యమైన విమోచన అంటే నిన్న సేవకులు 3 విషయాలను ప్రస్ఫుటంగా మనకి తెలియజేశారు. అది చెప్తారా ఒకసారి? నిత్యమైన విమోచన అంటే 3 విషయాలు ఏంటి? పాప ప్రభుత్వము, పాపజ్ఞప్తి గల మనస్సాక్షి, 3 పాప శరీరము. ఈ 3 విషయాల్లో నీవు విమోచించబడ్డావని సంపూర్ణంగా నమ్మాలి. అట్లా నమ్మకపోతే ఇది నిజమా అని సాతానుడు ఏం చేస్తాడు? అవ్వను మోసపరిచినట్లు, సాతాను కుయుక్తి చేత అవ్వ మోసపడినట్లు మనము కూడా మోసపరచబడుతూ ఉంటాం. అందుకనే వాడి యొక్క వశంలోనికి వెళ్ళిపోతున్నట్లు మనమందరము చూస్తున్నాం ప్రియులారా. మరి ఆ వాడి వశంకి వెళ్ళడానికి మనం వాడి వలన దేవుని నీతి ఏం పొందుకోలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ విశ్వాసమును కర్త అన్నప్పుడు హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కింద ఫుట్‌నోట్స్లో సేనాపతి అని ఉంది. మన సేనాపతి విశ్వాసకర్త అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సర్వాధికారి అయి ఉండగా ఆ కొనసాగింపును మనం ఏం చేయాలి? ఆ అధికారంతో మనం చేజిక్కోవాలి ప్రియులారా. అంటే దాని ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మానవుడి విశ్వాస మూలముగా జీవించాలని. మరి మానవుడి విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసంలో అభివృద్ధి పొందుట ద్వారా దేవుని నీతి బయలుపరచబడుతున్నప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించకుండా క్రియల మూలంగా జీవించాలని ఆ యొక్క భిన్నమైన సువార్త తట్టుకు మనము తిరిగిపోవడానికి అవివేకులం కాదు. అవునా కాదా? మనం ఆ విషయంలో విడుదల పొందాం. కాబట్టి మనం ఆ భిన్నమైన సువార్త తట్టు ఎవరు తీసుకువెళ్తున్నారు? కపట సహోదరులు తీసుకువెళ్తున్నారు ప్రియులారా. వాళ్ళు ఏం చేసుకోవాలని? మనల్ని దాసులనుగా చేసుకోవాలని. మరి ఆ దాసులుగా చేసుకోవాల్సిన జీవితం మనది కాదు. వాస్తవంగా లూకా సువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు తాను దూర ప్రయాణం వెళ్ళిపోయి ఆస్తంతా చెడగొట్టుకొని ఏం చేశాడు? తిరిగి నా తండ్రి ఇంట్లో అనేక మంది పనివారు ఉన్నారు, కూలి వాళ్ళు ఉన్నారు, వారితో నేను ఒకలాగా ఉంటానని వెళ్తున్నాడు ప్రియులారా. కానీ మన జీవితం అలాంటిదా? మనం అలాగ రియలైజ్ అవ్వడానికి మనం అలాంటి జీవితం కాదు ప్రియులారా. అది కపట సహోదరుల వల్ల భిన్నమైన సువార్త తట్టుకు మనం తిరగడానికి అవివేకులం కాదు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం ఆ విషయాలన్నింటి విషయంలో ఆ దేవుని సేవకుల ద్వారా మనం గ్రహింపగలిగిన వారం. కాబట్టి మనం వాటికి రివర్స్గానే మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం దినములకి పైనున్న వారం ప్రియులారా. మనం ఈ దినమును కాచి రక్షించామని మన మనసులో అయితే పై దినం గురించి నేను అదే ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. మనం సూర్యుని క్రింద ఉన్నవారం కాదు, మనము దినములకు పైన ఉన్నవారం. కాబట్టే మనము శరీరరీతిగా ఎవరు కూడా ఎరగడానికి లేదు. ఎందుకంటే మనం శరీరరీతిగా ఎరిగితే నీవెవరో నేనెవరో. కానీ ప్రభు మనల్ని అందరినీ ఇక్కడికి సమకూర్చారంటే ఒక అధికారం కింద. దేనికి? ఏ అధికారం అండి అది? కుమారులుగా దేవుడు మనల్ని అధికారంతో మనల్ని యొక్క ఆత్మ కిందకి నడిపించాడు. కాబట్టి మనం ఆ దేవుని నీతిని జీవం గురించిన వాగ్దానం ద్వారా పొందుకున్నాం. ఆ జీవన గురించిన వాగ్దానం ఏదైతే ఉందో అది విశ్వాసమూలమైన దేవుని నీతి ప్రియులారా. ఆ దేవుని నీతి ద్వారా అదే సువార్త ద్వారా మనం ఏం చేయాలి? వాటన్నిటినీ ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దానాలను స్వతంత్రించుకున్నప్పుడే మనకేమవుతుంది? ఆ జీవితం పట్ల మనకు అవగాహన వస్తుంది, నిరీక్షణ వస్తుంది. ఆ నిరీక్షణ ద్వారానే మనము జీవిస్తాం ప్రియులారా. ఈ విషయాలన్నిటిలో చెప్తున్న వాళ్ళు బాగానే చెప్తున్నారు, కానీ అది అలా కాదులే, వీళ్ళందరూ చిన్నపిల్లలు అని చాలామంది త్రోసివేస్తున్నారా? ఈ తరం బెన్యామీను తరమేనండి. మీరేమైనా అనుకోండి, నాకు ఇచ్చిన దేవుని యొక్క ధైర్యంతో నేను చెప్తున్నాను. ఇది బెన్యామీను తరమం. ఖచ్చితంగా పసిబారులకి, జ్ఞానులకి, ఎవరికి? వారందరికీ కాకుండా పసిబాలులకి దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు ప్రియులారా. కాబట్టి
ఆ విషయంలో మీరు ఎంతగానో సంతోషించి ప్రోత్సహించాలి, కానీ ఏం వాడుకోకూడదు, అడ్డుబండలుగా ఉండకూడదు ప్రియులారా. కాబట్టి మనం దేవుని నీతిని వస్త్రముగా పొందుకున్నాం. నీతి అను మైమరు ద్వారానే మనం ఆ నీతిని పొందుకోవాలంటే ఉపదేశ సారం అంటే మన మనస్సాక్షి విషయంలో మనకేం ఉండాలి, ఖచ్చితంగా నిశ్చయిత ఉండాలి. ఆ నిశ్చయిత లేకపోతే మనం ఏమైపోతాం, అపవాది వశంలోనికి వెళ్ళవలసి వస్తుంది. అది క్రియల మూలముగా వెంటాడడం ద్వారా ప్రియులారా. మనకందరికీ తెలుగు, ఇశ్రాయేలీయులు మనకంటే వారికి ఏమున్నాయి, దేవోక్తులు ఉన్నాయి. వారికి నీతికారమైన నియమము అంటే లేఖనాలే కదండి. వాళ్ళకి లేఖనాలు ఉన్నాయి, కానీ వారు లేఖనాలను జ్ఞానానుసారంగా వెతకల. ఎలా వెతికారు చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 30-31 వచనాలు, అదే రీతిగా 10వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 30-31 వచనాలు. అట్లయితే మేమేమందుము, నీతిని వెంటాడని అన్ని జనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అంటే మనం ప్రియులారా. అయితే ఇశ్రాయేలీయులు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకోలేదు. ఎందుకు? వారు ఎందుకు అందుకోలేదు? వారు విశ్వాసం మూలముగా కాక దానిని వెంటాడి, క్రియల మూలంగా వెంటాడితే ఆ నీతి మనకు బయలుపరచబడుతుందా? మరి ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు ప్రియులారా. అలాగే 10వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎదుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేరు. కారణం ఏంటండి? మరి నీతి ధర్మశాస్త్రం మూలంగా కలగదు. ధర్మశాస్త్రం దేని ద్వారా మనకి అది చేయాల్సి వస్తుంది? శరీరం చేత ఆచరించాలి. మరి శరీరం చేత ఆచరించే ప్రతి విషయంలో కూడా విశ్వాసం లేదు. ప్రభువు అక్కడ కనబడడు, క్రీస్తు రక్తము అక్కడ లేదు ప్రియులారా. మరి మనల్ని నీతిమంతులుగా చేసింది క్రీస్తు రక్తమా, నీ యొక్క ఎఫెక్ట్, నా యొక్క ఎఫర్టా? ఖచ్చితంగా క్రీస్తు రక్తమే ప్రియులారా. మనల్ని నీతిమంతులుగా కూడా ఎరుగుతుంది ప్రభు అయిన తండ్రి. మనల్ని నీతిమంతులుగా ఎరుగుతుంది ఎవరి ద్వారా? కాదు, బర్నబా అన్న ద్వారా. అవునా? కాదండి. ఎంతమంది ఈ విషయాన్ని మీరు గ్రహించారు? మనమందరము ఎంతగానో స్తుతించాలి. మనమందరము కూడా ఆయన చేత పాదాలు కలగబడుతున్న వారమా కాదా? ఎంతమంది ఆ అనుభవాన్ని మీరు పొందుతున్నారు ప్రియులారా? ఇది ముఖస్థితి కోసము, మనిషిని యొక్క మెప్పు కోసం చెప్పట్లేదండి. దేవుని యొక్క నీతి మనకు బయలుపరచబడుతున్నప్పుడు మన విశ్వాసంలో, నేను చెప్పినట్టు ఇప్పుడు అంతకంతకు విశ్వాసంలో అభివృద్ధి పొందడం ద్వారా దేవుని నీతి ఏదైతే మనం పొందుకుంటున్నామో దాని ద్వారా మనం కొన్ని విషయాల్లో మనం ఏలే జీవితం, అవునా కదా? ఇది నీతి ద్వారా మనము పొందుకునే ఆ జీవితము అది ఏలే జీవితం. వాస్తవంగా ప్రభువైన తండ్రి అయిన దేవుడు ఆ జీవితాన్నే కోరుకొని ఆదామవ్వలకి అది ఇచ్చాడు. కానీ మరేం చేశారు? సాతాను కుయుక్తిలో భ్రమలో పడిపోయి ఆ యొక్క జీవితాన్ని వదిలి ఆత్మలో వేరైపోయారు ప్రియులారా. మరలా ఆ ఆత్మలో పొందుకోవడానికి దేవుడు కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేయబడ్డాం? ఆ ఆత్మని పొందుకున్నవాళ్ళం. కాబట్టి మనం శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనం జీవించగలమా? ఆ జీవన గూర్చిన వాగ్దానం మనం పొందుకోవాలంటే శరీరరీతిగా పొందుకోవాలా, విశ్వాసం ద్వారా పొందుకోవాలా? అందరూ చెప్పాలి. విశ్వాసం ద్వారా పొందుకోవాలి. కాబట్టి మనకి ఏదైతే దేవుడు ఆ విశ్వాసం అనే ఆయుధాన్ని ఇచ్చాడో ఆ విశ్వాస న్యాయాన్ని బట్టే మనం ప్రతి విషయంలో కూడా ముందుకు సాగాలి ప్రియులారా. కానీ కొన్ని సాతానుడు ఏం చేస్తుంటాడంటే, మనము వాడి ప్రభుత్వంలో, వాడి సింహాసనం ఉన్న ఈ లోకంలో ఉన్నాము కాబట్టే ప్రతిసారి మనకి దేవుని ఆత్మ ఏం చెప్తుంది? ఆత్మ ప్రభువు మనం శరీరరీతిగా ఉండకూడదని హెచ్చరిస్తుంది ప్రియులారా. మనం ఎంతగా శరీరరీతిగా
మనం దాన్ని నిరర్థకం చేస్తూ ఉంటామో అంత వర్తమానాన్ని మనం ఉపదేశ సారముగా పొందుకుంటూ ఉంటాం. మనము ఉపదేశ సారం నిర్మలమైన మనస్సాక్షి, అది విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అని బయలుపరచబడుతున్నప్పుడు ఆ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటునే మనం కొనసాగించాలి. ఆ లోపల ఉన్న 10 ఆజ్ఞలు తీసి బయట పెట్టామనుకోండి, ఏమొస్తుంది? స్వనీతి వస్తుంది ప్రియులారా. మనం స్వనీతి ద్వారా మనం ఏ పనైనా చేసినా కూడా అది దేవుని దృష్టిలో అది చెల్లదు. అది ఏ రీతిగా ఉంటుంది? యెషయా గ్రంథం 64:6 ప్రకారం అవి మురికి గుడ్డలే. కాబట్టి మనకి దేవుడు ఆ నీతి వస్త్రాన్ని, ఆ సత్క్రియలనే ఆ సన్ననారాయణ బట్టలని దేవుడు ఎప్పుడైతే ఇచ్చాడో వాటి విషయంలోనే గ్రహింపగలిగి మనం ముందుకు సాగాలి. మనం ఆ విషయంలో మనం ఎంత అభివృద్ధి పొందుతూ ఉంటామో ఆ దేవుని నీతిని, ఆ రాజ్యాన్ని మనం అంతగా స్వతంత్రించుకుంటూ ఉంటాం ప్రియులారా. కాబట్టి ఈ విషయాలన్నీ గ్రహింపుకి మనము అనునిత్యం తెచ్చుకోవాలి. మనకు పౌలు భక్తుడు ఈ విషయంలో మనకు మాదిరి. ఆ మనస్సాక్షి విషయంలో అభ్యాసం చేసుకోవడం లేకపోతే మనం ఏమైపోతూ ఉంటాం? చాలామంది వెంటాడని ప్రజలుగానే మిగిలిపోతూ ఆ దేవుణ్ణి మళ్ళా సిలువ వేస్తున్నారు ప్రియులారా. అట్టి విషయంలో గ్రహింపు లేకుండా చేసేది కూడా అపవాది, ఆ దుష్టుని ప్రేరణ. రోమీయులకు రాసిన పత్రిక 5:8 ఏదైతే ఉందో ఆ ప్రేరణను మనం గుర్తుపెట్టాలి. అందుకే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆ మనస్సాక్షి విషయంలో ప్రతి విషయంలో కూడా మనకి అనేకమైన సంగతుల్ని ఆత్మప్రభువు మనకిస్తూ ఏం చేస్తున్నాడు? అనునిత్యం మన యొక్క మనస్సాక్షిని కడుగుతున్నాడు ప్రియులారా. ఆ అభ్యాసం విషయంలో మనం తప్పిపోతామో ఖచ్చితంగా ఉపదేశం మన దగ్గరికి రాదు. ఎందుకు రాదు? విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ట్రాక్ తప్పుతుంది కాబట్టి. ఆ ట్రాక్ తప్పడం ద్వారా మనం ఏం చేస్తుంటాం? మరలా లోకం వైపు చూస్తూ ఉంటాం. మరి లోకం వైపు చూస్తే లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవబడం. అవన్నీ కూడా దేంతో ఆచరించాలి? ఏం చేస్తే వస్తుంది? అవన్నీ శరీరంతో మరలా మనం యాక్టివేట్ చేస్తున్నామని అంటే క్రీస్తుతో కూడా చనిపోయాను అనే ఆ సాక్ష్యాన్ని మనం ఏం చేస్తున్నాం? తప్పిపోతున్నాం. అవునా కదా? ఇప్పుడు మనం మరణించామండి, శరీరరీతిగా మరణించే వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా పాతి పెట్టబడతారు. మరి పాతి పెట్టబడ్డామని అంటే మరలా పాత జీవితానికి మనం వేసుకుంటున్నామనంటే ఆ మరలా ఆ చనిపోయినది ఏదైతే ఉందో అది మరలా తీసుకొని మనకు తొడుక్కుంటున్నాం. ఎంత విచారకరమైన జీవితం ప్రియులారా. ఆ విషయంలో మనకు విడుదల కలిగినప్పటి నుంచి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనం వర్తమానాన్ని పొందుకోవాలి ప్రియులారా. ఇక్కడ వర్తమానం ఇస్తుంది ఎవరని మనుషుని చూడకూడదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:13 ఏమనుంది? మనకి వర్తమాన వాక్యము అది దేవుని వల్ల పొందుకున్నామనంటే ఆ వాక్యమే మనలో కార్యసిద్ధి కలగజేస్తుంది. ఇక్కడ నిలబడిన వ్యక్తిని కానీ లేకపోతే అతని పరిస్థితిని కానీ మనం చూడడానికి లేదు. ఇక్కడ నిలబడుతున్నాడంటే ఆత్మప్రభు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుని బోధించే ఆ ప్రియులు ఇక్కడ నిలబడుతున్నారంటే ఖచ్చితంగా దేవుడు నిలబెట్టుకున్నాడని దాని అర్థం. కాబట్టి మనము సత్యానికి సహకారులుగా ఉండాలి. నేను ముగిస్తున్నాను. సత్యం విషయంలో ఎలా ఉండాలి? సహకారులుగా ఉండాలి. మనం సత్యం అనేది అక్కడ చెప్పినది యోహాను 3వ పత్రిక చూడండి ఒకసారి. ఈ ఒక్క వచనాన్ని చూసి నేను ముగిస్తాను. ఎందుకంటే సమయాన్ని శ్రేష్టమైన సంగతులు చెప్పడానికి మనం దేవుని సేవకులకు అప్పచెపుదాం. యోహాను రాసిన 3వ పత్రిక 8వ వచనం చదవండి ఒకసారి. మనము సత్యమునకు సహాయమునట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. ఇదే 2వ పత్రిక 10వ వచనం చూడండి. ఎవడైనా నీ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడల మీరు ఇంటను చేర్చవద్దు. శుభమని కూడా ఈ బోధ ఏ బోధ? దేవుడు చెప్తున్న బోధ సత్యమైన బోధ ప్రియులారా. ఆ భిన్నమైన సువార్త తట్టు తిరిగే వారి బోధ విషయంలో ఇంట చేర్చకూడదు కదా. వారి విషయంలో కూడా మనం వారి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ వారి చెంత చేరినప్పుడు కూడా భోజనం కూడా చేయొద్దని ఈరోజు జూమ్ మీటింగ్లో దేవుని సేవకుల ద్వారా మనం తెలుసుకున్నాం.
మనం ఎంతైనా సంగతులు నేర్చుకుంటున్నామనంటే మన మనసాక్షి అంతా సంపూర్ణలోకి వెళ్తుందని దాని అర్థం. ప్రియులారా, మీరు అందరూ ఎరుగుదురు. ఇంకా ఎవరైనా కూడా ఈ యొక్క దేవుని నీతి బయలుపరచలేని బిడ్డలుగా, ఇంకా నామకార్థ క్రైస్తవులుగానో లేక అవిశ్వాసులుగానో ఉన్నారో, మీరందరూ కూడా ఆ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు గ్రహించిన దైవ సంకల్పంలోనికి దేవుని కుమారులు అవ్వడానికి మీరందరూ ఆ దేవుడు రమ్మని పిలుస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఎందరైతే ఈ యొక్క ఆ మంచి పదార్థాన్ని కావాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మీరు వచ్చినట్లయితే దేవుడు ఇది అందించడానికి 40 రోజులు కష్టపడమంటున్నాడు. అవునా? అదేంటండి, మా ఇంటి పక్కన అమ్మాయి 40 రోజులు కష్టపడితే కానీ ఆమెకి రక్షణ ఇవ్వలేదని అంటున్నారా? వీటన్నిటి విషయంలో దేవుడు మనకు విడుదల ఇచ్చాడు కనుకనే ఆ శ్రేష్టమైన సంగతులు మనందరికీ వినిపింపబడుతున్నాయి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు కూడా నూతనముగా వచ్చిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క ఆ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులోనికి రండి ప్రియులారా. ఆ దేవుని పిల్లలనే అధికారంలోనికి రండి. మీరు ఏదైతే విడుదల పొందలేదని అనుకుంటున్నారో, అది ఆరోగ్యం విషయంలో కావచ్చు, లేకపోతే ధన విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకే పరిస్థితులైనా కావచ్చు, కానీ మిమ్మల్ని ఏదైతే రూల్ చేస్తుందో ఆ రూలింగ్లో నుంచి బయటకు వచ్చి దేవుని పిల్లలమనే అధికారంలోకి, అంటే ఆ రూలింగ్లోకి రండి. ఒక్క వచనాన్ని చూసి ఈ సమయాన్ని విడిచిపెడతాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒక అపరాధమును వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు ప్రియులారా. ఆ ఏలే జీవితం కొంతమట్టుకే కాదండి, అన్ని విషయాల్లో కూడా మనం ఏలుతాం. ఆ మరణం ఒకరి ద్వారా వచ్చి ఆ మరణం ఏదైతే మనల్ని ఏలుతుందో ఆ మరణ విషయంలో కాకుండా యేసుక్రీస్తు అని ఆ జీవం గలవారై యేసుక్రీస్తు వారి యొక్క ఏంటంటున్నారు, యేసుక్రీస్తు అని ఒకని ద్వారానే మనం ఏలాలి. మన జీవితం ఏలే జీవితంగా దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే మనల్ని కార్యాలన్నీ సమాప్తం చేసి విశ్రాంతిలోనికి తీసుకువెళ్తున్నాడు ప్రియులారా. విశ్వాసము ద్వారా విశ్రాంతి ద్వారా కృపలో ప్రవేశం. కృప ద్వారా ఏం కలుగుతున్నాయి? మనకి ఫలాలు కలుగుతున్నాయి. ఆత్మ ఫలాలు కాదు, అన్ని ఫలాలు. దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఫలాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఫలాన్ని అనుభవించడం ద్వారా ఎవరికి మహిమ? దేవునికి మహిమ. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో స్పష్టంగా ఉంది, అవునా కాదా? మనం బహుగా ఫలించడం ద్వారా మనకు తండ్రి మహిమ పొందుతాడు. దాని ద్వారా మనం ఏమవుతాం? ఆయన శిష్యులుగా మార్చబడతాం. ఆ దైవ కుమారులనే యొక్క ఆ నామకానికి సార్థతగా మన ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? సత్క్రియలు అనే ధనాన్ని మనం సంపాదించుకోవాలని చూస్తున్నాడు. మనకి దేవుడు రక్షణ ఇచ్చిన తర్వాత దేహ విమోచన దినం వరకు మనల్ని ఇక్కడ ఉంచుతున్నాడంటే మనం ఏమై ఉన్నాం? క్రీస్తు పని అయి ఉన్నాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చెప్పిన ప్రకారం మరి క్రీస్తు పని మనం చేయాలంటే ఆ దేవుని రాజ్యాన్ని మనం ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం జీవించాలి. ఇది ఒకటి చేస్తే చాలు. ఆ జీవించడంలోనే ఇవన్నీ వస్తున్నాయి ప్రియులారా. కాబట్టి ఆ జయ జీవితాన్ని మనం ఆ జీవములో నుంచి ఆ జీవము గురించిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడం ద్వారా, అది విశ్వాసం ద్వారా మనం స్వతంత్రించుకుంటాం. ఆ సువార్త ఏదైతే ఉందో అది విశ్వాసం ద్వారానే అంతకంతూ అభివృద్ధి అవుతుంది ప్రియులారా. కాబట్టి అట్టి జీవితాన్ని మనమందరం పొందుకోవాలని మనకి దేవుడి యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఇంకా ఎవరైనా అట్టి అవకాశాన్ని పొందుకోలేక ఒక మీమాంసంలో లేకపోతే ఒక క్వశ్చన్ల మార్కులో ఉన్నారేమో, మీరందరూ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుడు మీకు అందరికి కూడా అట్టి ఆధిక్యతనిచ్చి ఏలే జీవితాన్ని, విశ్రాంతి జీవితాన్ని ప్రభు మనందరికీ దయచేయను గాక. ప్రభు వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి.
ప్రార్థనలు ఏకీభవించండి. మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గలనైనా జీవాధిపతి యేసుక్రీస్తు నీ ఘనమైన నామములకు బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములైనా, మరి ఈ ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని అందరినీ సమకూర్చి నాయన విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులో మమ్మల్ని అందరినీ ఉంచి ఏదైతే నాయన మరి మీరు వర్తమాన వాక్యంగా మీరు ఆత్మప్రభుగా మాకు అందించారో ఆ దేవుని నీతిని మేము స్వతంత్రించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఆ జీవను గూర్చిన వాగ్దానాన్ని సువార్త ద్వారా పొందుకొని ఆ సువార్త ద్వారా మరి మేము ఆ విశ్వాసాన్ని అంతకంతగా అభివృద్ధి చేసుకొని దేవుని నీతి బయలుపరచబడలాగా మాకందరికీ నేను మీరు ఆత్మప్రభుగా మనకు అనుగ్రహిస్తుండగా వాటన్నిటిని మేము వాగ్దానాల ద్వారా పొందుకొని నాయన మరి ఆమెను చెబుతూ ఆ వాగ్దానాలన్నీ మేము పొందుకునేలాగా మీరు కృప చూపించి సహాయం చేయమని, ఇంకా ఎవరైతే ఈ యొక్క అనుభవంలోకి లేరో వారందరూ కూడా ప్రభువాక్యాన్ని కృపను సత్యముగా గ్రహించి నాయన వారి యొక్క హృదయాల్లో వాళ్ళ జీవితాల్లో నాయన మరి మేలు పొందుకోవడానికి, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవడానికి, సిలువ వేయబడిన క్రీస్తును స్పష్టంగా తెలుసుకుని వారి హృదయాలు ఆదరింపబడడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని, ఇంకా అనేక సంగతులు ఆయన ఆత్మప్రభు చేత నీ యొక్క దాసుల ద్వారా పలికించమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని, చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆత్మను ఆయన మీరు జ్ఞాపకం చేసుకునమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఎన్నో శ్రేష్టమైన సంగతుల్ని అందించిన సోదరులు ప్రదీప్ గారికి ప్రభుపేట వందనాలండి. ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఆయన ఎన్నో ఆటంకాల మధ్యన అక్కడ పరిచర్య చేస్తున్నారు. ఆ విషయాలు చాలా కొద్దిమందికి తెలుసు. అన్న పరిస్థితుల్లో కూడా ఎంతో నమ్మకంగా ఆయన సేవ చేస్తున్నారు. అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నానండి. ఎంతో స్పష్టంగా దేవుడు యొక్క మధ్యాహ్న కాలంలో మనకి వర్తమానాన్ని అందించారు. మనము ఏం కలిగి ఉన్నవారు అండి? మనం వాగ్దానాలని మనం కలిగి ఉన్నవారు. మనం వాటిని స్వతంత్రించుకోవాల్సిన వారమే ఉన్నాము. మనం వాగ్దానాలను మనం పొందుకున్నాము. మనము వాటిని స్వతంత్రించుకోవాలని చెప్పి స్పష్టంగా దేవుడు యొక్క మధ్యాహ్న కాలం మనకు తెలియజేస్తారు. మనం మనస్సాక్షి విషయమే మనం నిశ్చయత కలిగి ఉండాలని, నిర్మలమైన మనస్సాక్షి మనం కలిగి ఉండాలని చెప్పి మనము యేసుక్రీస్తు ద్వారానే మనం వెళ్తామని చెప్పి అంత స్పష్టంగా మనకి ఈ యొక్క మధ్యాహ్న కాలంలో తెలియజేశారు. దాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఈ యొక్క సమయంలో దేవుని సేవకులు లూక్ బర్నబాస్ గారు ఒక నూతన కీర్తనను మనకి నేర్పిస్తారండి. అనంతరం మనము వర్తమానాన్ని పొందుకుందాం. ఈ యొక్క సమయాన్ని దేవుని సేవకులు లూక్ బర్నబాస్ గారికి అందిస్తాం.